నమస్తే అండి. ఓకే, స్టార్ట్ చేసుకుందాం. ఈశావాస్యోపనిషత్తు 14 మంత్రం ఒకసారి నిన్న మనం చెప్పుకున్న 14 మంత్రాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుని, అంటే 9 నుంచి 14 వరకు ఏం చెప్పారు, అందులో ఏం వివరించారు అని మొత్తం ఈ 6 మంత్రాల యొక్క సారాంశం మనకి ఇచ్చారు. ఒకసారి దాన్ని మనం గుర్తు చేసుకుని 15వ మంత్రంలోకి వెళ్దాం. మానవ జన్మ వచ్చింది ముక్తిని అందుకోవటానికి. ఎన్ని జన్మలు ఇలా ఎత్తినా, ఎన్ని భోగాలు అనుభవించినా మళ్ళీ మళ్ళీ జన్మలు తప్పవు. జన్మలుంటే దుఃఖాలు తప్పవు. దుఃఖాలన్నీ శాశ్వతంగా తొలగిపోవాలన్నా, శాశ్వతమైన ఆనందాన్ని పొందాలన్నా ఒక్కటే మార్గం. ఏంటది? మోక్షాన్ని అందుకోవాలి. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక జన్మలో ఆ భగవంతుని వైపు మనం తిరగక తప్పదు. కోటి జన్మలు ఇప్పుడెత్తినా, కోటి జన్మల తర్వాత ఎత్తినా, అప్పుడైనా సరే మనకి ఎన్ని కోటాది కోట్ల జన్మలు ఎత్తినా కూడా ఎప్పుడో అప్పుడు పరమాత్మ వైపు తిరగక తప్పదు. ఆ భగవంతునితో తాదాత్మ్యం చెందక తప్పదు. ఎందుకీ భగవనితో తాదాత్మ్యం చెందాల్సింది ఎవరు? మన మనస్సు. మనస్సు కనుక, ఎందుకంటే ఈ మనస్సు మీదే మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. సాధనలన్నీ కూడా మనస్సుతోటే ఎక్కువగా ఎలా చెయ్యాలి, దాన్ని ఎలా మన మన అదుపులోకి అంటే మనం చేతిలో తీసుకోవాలి అన్నది మనం ఎక్కువ సాధనలు మనం దీని మీదే చేస్తూ ఉంటాం. మనస్సు కనుక ఆత్మతో తాదాత్మ్యం చెందిందా, ఐక్యమయ్యిందా, ఇంకంతే. అదే అనుభూతి, అదే ఆత్మానుభూతి, అదే మోక్షం. సముద్రంలోంచి బయటపడిన ఉప్పుగల్లు అనేక ప్రదేశాలు తిరిగి అందరి చేతుల్లో పడుతూ ఉంటుంది. రోళ్లలో దంచుతారు, అలాగే ఆహార పదార్థాల్లో వేసుకుంటారు. అదే ఈ తిప్పలన్నీ తప్పాలంటే అది తిరిగి సముద్రాన్ని చేరుకోవాలి. సముద్రాన్ని చేరుకుంటే, సముద్రంతో తాదాత్మ్యం చెందితే ఆ ఉప్పు సముద్రంలో కరిగిపోతుంది. ఇంకా మళ్ళీ ఉప్పు అనేది రాదు కదా. అలాగే ఆత్మ నుంచి బయటపడిన మన మనస్సు ఈ ప్రపంచమంతా తిరిగి 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 అనేక బాధలు పడి చివరికి ఆత్మను చేరి ఆత్మతో తాదాత్మ్యం చెందాలి. ఆత్మ ఆకారంగా మారిపోవాలి. ఉప్పు, ఈ రాళ్ల ఉప్పు, రాళ్ళుప్పు అంటే ఉప్పు రాళ్ళు అనమాట. ఉప్పు కళ్ళు అంటాం కదా, అది సముద్రంలో వేస్తే సముద్ర ఆకారంగా మారిపోయింది. ఈ మనస్సు కూడా ఆత్మతో కలిసి ఆత్మగా మారిపోవాలి. అది మోక్షం అంటే. ఇంతకీ ఆత్మ ఆయన పరమాత్మైనా రెండు ఒకటే కదా. ఎక్కడున్నాడు? మనస్సు ఎక్కడుంది? పరమాత్మేమో ఈ ప్రపంచానికి ఆధారంగా, ఈ ప్రపంచమందంతటా పాలలో వెన్నలాగా, పచ్చిపాల మీద వెన్న, అలాగే నువ్వులలో నూనెలాగా అందులో కలిసిపోయే ఉంది, వేరుగా ఏం లేదు. అలా అంతటా వ్యాపించి ఉన్నాడు. మనస్సేమో ఈ ప్రపంచంలోనే తిరుగుతుంది. ఇప్పుడు ప్రపంచం మీద వ్యామోహంతో తిరిగే మనస్సుని, ఆ వ్యామోహాన్ని వదిలించి శుద్ధి చేసి పరమాత్మతో ఐక్యం చెయ్యాలి. బాగా తోమాలన్నమాట. ఊరంతా తిరిగి వచ్చింది, మట్టి పెట్టేసింది కదా. మురికి, మట్టి, చెత్త చెదారం మనసంతా చేరిపోయింది. దాన్ని ఏం చేయాలి? చక్కగా సబ్బు పెట్టి, పీచు పెట్టి, బాగా రుద్ది 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 శుద్ధి చేసి అప్పుడు ఆత్మలో కలపాలి. ఎవరిని? మనస్సుని. ఎలా చేయాలి? దీనికి 4 మార్గాలు చెప్తాం. ఈ 4 ఒకదాని తర్వాత ఒకటి చేసే మార్గాలు. ఏంటంటే అవి రాజమార్గాలు అన్నమాట. నిష్కామ కర్మలు చేయాలి. మన మనస్సు ప్రపంచంలో తిరుగుతూ ఈ వ్యవహారాల్లో చిక్కుకుంటుంది కాబట్టి మనస్సు ఈ వ్యామోహాల నుంచి వెనక్కి తీసుకురావాలి. ఏదో ఆనందం పొందాలి, సుఖభోగాలు అనుభవించాలని ప్రపంచంలో విహరిస్తూ ఉంటుంది. కానీ నిజమైన ఆనందం ఈ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచం అనిత్యం. మరి ఆనందం ఎక్కడుంది? నిత్యమైన పరమాత్మలో ఉంది కదా. అందుకే ఆ విషయం, దానిని మనస్సుకి నచ్చ చెప్పాలి. కోరికలు, వ్యామోహాలు, వాటి పట్ల మనం ఇంకా పెంపొందించుకున్నావా, ఇందులోనే పడి కొట్టుకుంటూ ఉంటాం. వాటిని తగ్గించుకోవాలి. ముందు తగ్గించుకోవాలి, తర్వాత అనవసరమైన వాటిని తొలగించుకోవాలి. తగ్గించుకోవడం అంటే ఇది అవసరమా, ఇది అవసరం లేదా ప్రశ్నించుకోవడం. ఆ తర్వాత క్లుప్తంగా, చాలా తక్కువగా పరిమితం చేసుకోవాలి. అలా వ్యామోహాలు అరికట్టాలి. సాధారణ జీవితం గడపడానికి సాత్విక ఆహారం, ఇక్కడ ఆహారం కూడా మార్చుకోవాలి. జీవన విధానం మార్చుకోవాలి, ఆహారం కూడా మార్చుకోవాలి. సాత్విక ఆహారం తీసుకోవడానికి అలవాటు చేసుకోవాలి.
భోగాసక్తి తగ్గించుకొని శాస్త్ర విహితమైన కర్మలు, శాస్త్రంలో ఏం చెప్పారో అంటే చేయవలసిన కర్మలు అవి చేసి కోరికలు తగ్గించుకుని ఫలితం మీద ఆసక్తి లేకుండా కర్మ ఫలాలను, అలాగే వాసనలు, సంకల్పాలు, ఆలోచనలు ప్రతి నిత్యం పరమాత్మకి సమర్పణ చేసుకోవాలి. ఏది చేస్తున్నా పరమాత్మకి సమర్పణ. నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా నిర్లిప్తంగా చేయాలి. 10 మందికి ఉపయోగపడే కర్మలు ఎక్కువ చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇది కర్మయోగం. దీన్నే నిష్కామ కర్మయోగం. ఇది ఒకటో మెట్టు, మొదటి స్టెప్ అన్నమాట. అలా చేస్తూ ఉంటే కొంతకాలానికి మనస్సులో కోరికలు తగ్గుతాయి. అనవసరమైనవన్నీ కూడా వదిలిపోతాయి. భోగాల పట్ల ఆసక్తి కూడా, బయటకు వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అది తెచ్చుకోవాలి, ఆసక్తి కూడా తగ్గుతుంది. దాంతో మనస్సుకు ప్రాపంచిక విషయాల పట్ల, భోగాల పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఇలా ఆసక్తి తగ్గిన మనస్సుకి ఏదో ఒక ఆధారం కల్పించాలి. ఎందుకంటే బయటకు ప్రపంచం వైపు తిరగటం కొద్దిగా తగ్గించింది. తగ్గించినప్పుడు దానికి ఒక ఆధారం ఇవ్వాలి కదా, లేకపోతే మళ్ళీ బయటికి పారిపోతుంది. ఎందుకంటే మనస్సుకి ఎప్పుడు బయటికి తిరిగే అలవాటే. కాబట్టి మరలా బయటికి విషయాల్లోకి వెళ్ళిపోతుంది. అందుకే దానికి ఒక ఆధారం కల్పించాలి. అదే పరమాత్మ, భగవంతుడు. మనస్సుని భగవంతుడు అనే స్తంభానికేసి కట్టేయాలి. భగవంతుడు అనే స్తంభానికేసి కట్టేస్తే ఎప్పుడు ఆ స్తంభం చుట్టూ తిరుగుతుంది. ఎలా? ఏదో ఒక రూపం గాని, ఒక నామం గాని, కొన్ని గుణాలు కాని, ఒక దేవతా విగ్రహ రూపాన్ని కానీ ఆరాధించటం మొదలు పెట్టాలి. మొట్టమొదటి నిష్కామ కర్మ చేసి, రెండవది సాకార ఆకారంతో కూడిన ఒక దేవతా రూపానికి ఉపాసన చేయటం, పూజలు చేయటం మొదలు పెట్టాలి. అది రెండో స్టెప్. అలా ప్రారంభించాలి. ఇంతకాలం ప్రాపంచిక విషయాల చుట్టూ తిరిగిన మనస్సు ఇప్పుడు ఈ సాకార సగుణ రూప దేవత ఉంది కదా, మనం ఒక విగ్రహాన్నో, ఒక రూపాన్నో, ప్రత్యేకనో, కృష్ణుడో, రాముడో, హనుమంతుడో, ఆంజనేయ, ఎవరో ఒకరు వాళ్ళకి మనం వేసి కట్టేశాం కాబట్టి మనస్సుని ఆ దేవత చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ రూపాన్ని చూస్తూ, ఆ రూపాన్ని పూజిస్తూ, దాన్ని ఆరాధిస్తూ, నమస్కరిస్తూ, దాన్ని స్మరిస్తూ, భజిస్తూ, ధ్యానిస్తూ, దాని గురించే వింటూ, దాని గురించే మాట్లాడుతూ, నిరంతరం దానితోనే తన్మయత్వం చెందుతూ ఉంటుంది. ఇంకా అదే ఎప్పుడు పగలు రాత్రి నిరంతరం కూడా అదే అదే ఆ పరమాత్మే. తను ఏదైతే చూస్తోందో, వింటోందో దాని పట్లే ఆసక్తి కలుగుతుంది. దాని గురించి ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేనంత పరిస్థితి రావాలి. ఏది? సాకార సగుణోపాసన. తను ఉపాసించే దేవత పట్ల వదిలిపెట్టలేనంత, రామకృష్ణ పరమహంసకి కాళికామాతని వదిలిపెట్టలేనంత ఇష్టం ఎలా ఏర్పడిందో, భక్తి ఎలా ఏర్పడిందో అటువంటి భక్తి మనలో రావాలి. కష్టమా? కష్టమేం కాదు. బయట విషయాలు తగ్గించుకుంటే మనం ఆరాధించే దేవత పట్ల అటువంటి భక్తి వస్తూ ఉండు. అది దేవతా రూపాన్ని తలుచుకుంటే పరవశం కలగాలి, ఆనందం కలగాలి, కళ్ళంబట నీళ్లు రావాలి, శరీరం అంతా కూడా ఒక తన్మయత్వం రావాలి. అది భక్తి భావం. దాన్నే భక్తి యోగం అంటారు. ఇదే రెండో స్టెప్ అయిన సాకార సగుణోపాసన. మరి ఇది నిజమైన ప్రేమ భక్తి కారణంగా మనస్సు ఆ దేవతా రూపంలో నిలిచిపోయి ఉంటుంది. ఆ రూపం మీదే ఏకాగ్రమై ఉంటుంది. అన్ని వైపులా పరుగులు తీయదు. ఇంకా పరుగులు తీయటం ఆపి ఇంకా ఆ పరమాత్మ వైపే ఏకాగ్రతతో అలా సాధించిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఒక ఆలోచన మొదలవుతుంది. ఎప్పుడంటే భక్తి భావం దాన్ని ఎక్కువ అవుతున్న కొద్ది ఆలోచనలు అప్పుడు మొదలవుతాయి. ఏంటి? ఈ దేవతా రూపం ఏంటి, దీని అసలు స్వరూపం ఏంటి అనే ఆలోచన వస్తుంది. దాంతో ఆ దేవతా స్వరూపం వెనుక ఉన్న పరమాత్మ తత్వం గురించి తెలుసుకోవాలనే తపన కలుగుతుంది. ముందు మనస్సు తీసుకెళ్లి దేవతా రూపం కాళ్ళ దగ్గర పెడితే అది ఆరాధించగా భక్తి భావన పెరిగి ఇప్పుడు ఆ వెనక ఉన్న తత్వం గురించి ఆలోచించడం మొదలవుతుంది. తపన కలుగుతుంది. దాంతో అన్వేషణ ప్రారంభిస్తాం. భగవతత్వాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పేవి ఉపనిషత్తులు, వేదాంత శాస్త్రాలు, ఉపనిషత్తుల సారమైన భగవద్గీత. కాబట్టి వీటి గురించి తెలుసుకుని వీటిని అధ్యయనం చెయ్యాలి. ఇది మూడో స్టెప్. మరి అందులోని విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే మనం చదివితే ఆ శాస్త్రాలు అవన్నీ అర్థమైపోతాయా? ఆ వేదాలలోని మంత్రాలు మనకి ఏమి అర్థం కాదు. శ్లోకాలు మంత్రాలు చదవటం, అర్థం చేసుకోవటం రాదు. అందుకోసం అవి అర్థం చేసుకోవాలంటే
శాస్త్రజ్ఞాన సంపన్నులు, బ్రహ్మనిష్ఠులు, కరుణామయులు అయిన సద్గురువులను సేవించి వాళ్ళ ద్వారా శాస్త్రాలు వివరించిన భగవతత్వాన్ని చక్కగా తెలుసుకొని నిరంతరం ఆ విషయాలు విన్న విషయాలని మననం చేసుకోవాలి. ఇది జ్ఞానయోగం. ఇది 3వ స్టెప్. దేవతామూర్తిని ఆరాధిస్తూ ఆరాధిస్తూ తర్వాత సద్గురువుల ద్వారా ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని మననం చేసుకుని నిధిధ్యాస చేయటం జ్ఞానయోగం. ఇక్కడ సద్గురువులను ఆశ్రయించడం. ఇక తర్వాత 4వ స్టెప్ లోకి వెళ్దాం. ఇలా భగవత్ తత్వాన్ని గురించి తెలుసుకున్న తర్వాత ఒక ప్రశాంత ప్రదేశంలో ఆసనం ఏర్పాటు చేసుకుని కళ్ళు మూసుకుని తైలధారల అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా కంటిన్యూస్ గా తైలధారల అంటే అదనమాట. ఏకాగ్ర చిత్తంతో ఆ పరమాత్మ తత్వాన్ని గురించి ధ్యానించాలి. మనసు బయటకు వెళ్ళిపోతుంటే దాన్ని లాక్కొచ్చి లోపలికి తెచ్చుకోవటం, మళ్ళీ పరమాత్మ వైపు. పరమాత్మకి ఆకారం లేదు, గుణాలు లేవు, ఏమీ లేవు కదా. ఆ ఏమీ లేని పరమాత్మ తత్వం ఎలాగా, అసలు ఎలా ఉంటుంది? ఏం లేకుండా ఎలా ఉంటుంది? నాకు ఇన్నుంటేనే బయట పారిపోతున్నాను, ఏమి లేకుండా పరమాత్మ ఎలా ఉంటాడు? ఆ అన్వేషణ అన్నమాట. ఆ దాని మీద మనస్సుని ధ్యానించాలి. నేనెవరు? పరమాత్మ అయితే ఏమీ లేదు, ఆకారం లేదు, గుణాలు లేవు. మరి నేనెవరిని అనే ప్రశ్న రావాలి. ఆ విచారణ ప్రారంభించి నేను ఈ దేహమా? కాదు. మనస్సు, బుద్ధి, ప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణలు ఇవేమీ కాదు. నేను వీటికి వేరుగా ఉన్న చైతన్య స్వరూపాన్ని, అదే ఆత్మ చైతన్యాన్ని అని అప్పుడు మనకి ఆ స్వరూపాన్ని అర్థమవుతుంది. ఆత్మస్వరూపం, ఆ ఆత్మస్వరూపమే పరమాత్మ అని శుద్ధమైన బుద్ధి ద్వారా ధ్యానించి ఇంతవరకు జీవుడుగా ఉన్న తాను భగవంతుడిగా ఆరాధించబడిన ఆ దివ్య చైతన్యం. ఇప్పటిదాకా నేను జీవుణ్ణి దేహాన్ని అనుకున్నాను కదా, అది నేను కాదు, నేను ఆత్మ చైతన్యాన్ని. పరమాత్మ అంటే ఎక్కడో ఉన్నాడు అనుకున్నాను కదా, ఎక్కడా లేడు, ఇందులోనే ఉన్నాడు. ఇదే నేను అని రెండు ఒక్కటే అనే అనుభూతి పొందాలి. అలా పొందేంత వరకు ధ్యాన సాధన సాగించాలి. ఇది ధ్యాన యోగం. 4 యోగాలు చెప్పారు. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యాన యోగం. ఇలా ధ్యానం కొనసాగించగా ధ్యానించే నీవు, ధ్యానించబడే పరమాత్మ, చేసే ధ్యానం, ఈ 3 ఒక్కటైపోతాయి. అదే త్రిపుటి నశించటం, అదే సమాధి స్థితి, అది మోక్ష స్థితి. ఈ 4 మార్గాలు తెలుసుకుంటే అప్పుడు మనకి, తెలుసుకోవటం కాదు, ఆచరణలో పెట్టుకుంటే అప్పుడు మోక్షం వైపు ప్రయాణం చేసినట్లు. మనస్సు కంటే ఈ 3 కల్మషాలు ఏంటవి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం, 3 కల్మషాలే. వీటిలో కర్మయోగం ద్వారా తమో గుణాన్ని వదులుచుకున్నాం. కర్మలు చేస్తూ తమో గుణం తగ్గిపోయింది. అలాగే భక్తి యోగం ద్వారా ఒక పరమాత్మని పూజ చేస్తూ, ఆరాధన చేస్తూ, తెలుసుకుంటూ, ఆ భక్తి పెంచుకుంటూ రజోగుణాన్ని కూడా మనం వదులుచుకున్నాం. అది 2 కూడా కష్టపడి వదులుచుకున్నాం. తమో గుణం మన ప్రయత్నమే, రజోగుణం అది ప్రయత్నమే, ప్రయత్నపూర్వకంగా 2 వదులుచుకున్నాం. ఇక 3వది సత్వగుణం. ఇది మంచి గుణమే. మరి ఈ గుణంలో ఉన్నప్పుడే, ఈ సత్వగుణంలో ఉన్నప్పుడే ఈ జ్ఞానం మనకి అర్థమవుతుంది. జ్ఞానాన్ని అర్జించగలం అంటే జ్ఞానాన్ని మనం తెలుసుకోగలం. అది అప్పుడే సత్వగుణం ఉన్నప్పుడే ధ్యాన సాధన కూడా చేయగలం. జ్ఞానము తెలుసుకోగలం, అర్థం చేసుకోగలం, ధ్యాన సాధన కూడా అప్పుడే చేయగలుగుతాం. మరి సత్వగుణం అంటే మంచి ఆలోచనలు చేసే స్థితి కదా. అయితే సమాధి స్థితిలో ఆలోచనలన్నీ ఆగిపోవాలి. సత్వగుణం మంచిదే, అది మంచి ఆలోచనలు చేస్తుంది. కానీ ధ్యాన యోగంలో పరాకాష్ఠ ఏంటి? సమాధి. సమాధి బుద్ధి సమంగా ఉండి ఏ రకమైన పరమాత్మ ఎలాగా, ఏ గుణాలు లేవు, ఆకారం లేదు, అలాంటి ఏమీ లేని ఒక్క ఆలోచన చెయ్యని స్థితి. ఆ స్థితికి చేరుకోవాలంటే సత్వగుణం కూడా వదిలిపెట్టేయాలి. 3వది కూడా ఆలోచనలన్నీ ఆగిపోవాలంటే సత్వగుణం కూడా పోవాలి. మరి ఆ గుణం కూడా పోతే నేను అసలు ధ్యానం చేస్తున్నాననే ఆలోచన పోతుంది. త్రిపుటి అంటే చేసే ధ్యానం, చేస్తున్న నేను,
ఈ ధ్యాన పరమాత్మ మూడు ఏకమైపోతాయి. ఇంకా త్రిపుటి అనేది నశించిపోతుంది. అది ఆత్మ సాక్షాత్కారం అంటే ఎప్పుడైతే మూడు నశించిపోయాయో అప్పుడు తాను ఆత్మగా తెలుసుకుంటాడు. సాక్షాత్కారం అంటే కనిపించడం కాదు, అనుభూతి చెంది. అది మరి సత్వగుణాన్ని ఎలా వదులుచుకోవాలి? దానికి ఏమైనా సాధన ఉందా? ఏం లేదు. మనంతట మనం ఈ సత్వగుణాన్ని వదులుచుకోలేము. ఈ సత్వగుణ స్వభావం ఎలాంటిదో దాన్ని వదులుచుకోవడానికి ఉపాయం ఏంటో 15వ మంత్రంలో చెప్తున్నారు. ఆ ఉపాయాన్ని అనుసరించి సత్వగుణాన్ని తొలగించుకుంటే అన్ని ఆలోచనలు ఆగిపోతాయి. అప్పుడు మనకి ఆత్మానుభూతి కలుగుతుంది. మరి ఆ సత్వగుణం తొలగించుకోవటం ఎలాగో ఇప్పుడు 15వ మంత్రంలో తెలుసు. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషణ పావృణు సత్యధర్మాయ దృష్టయే. సత్యస్వరూపుడైన పరమాత్మ ముఖం బంగారు పాత్ర చేత కప్పబడి ఉంది. బంగారు పాత్ర, అదే హిరణ్మయేన పాత్రేణ, బంగారు పాత్రచే ఆ పరమాత్మ ముఖం కప్పబడి ఉంది. ఆ పరమాత్మతో ఐక్యం చెందడమే ధర్మంగా పెట్టుకున్న నేను మరి ఆ ముఖాన్ని చూడాలంటే దర్శించడానికి నాకు అడ్డం వస్తుంది. ఓ పోషకుడా అంటే ఓ గురువా, నువ్వు దాన్ని తొలగించు. గురువుని ప్రార్థిస్తున్నాడు ఉపనిషత్తు ఋషి. కర్మయోగాన్ని ఆచరించటం ద్వారా సాధకుడు తనలోని తమో గుణాన్ని వదులుచుకున్నాడు. ఇది ముందు మనం ఇందాక చెప్పుకున్నాం. అయితే రజోగుణం ప్రబలంగా ఉంది. కాబట్టి దీన్ని తొలగించుకోవటానికి ఓంకార ఉపాసన, సాకార సగుణోపాసన ఇలాంటివి చేసి భగవంతునిపై నిరంతర భక్తితో మనస్సుని పూర్తిగా భగవన్మయం చేశాడు. భగవంతుడికి శరణాగతుడయ్యాడు. దాంతో తమోగుణం, రజోగుణం తొలగిపోయాయి. మిగిలింది సత్వగుణం. పరమాత్మ జ్ఞానాన్ని అందుకోవాలంటే అర్హత ఈ సత్వగుణం ఉండటం. మరి కాబట్టి పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని శాస్త్రాల ద్వారా, వేదాల ద్వారా, గురువు ద్వారా తెలుసుకుంటూ ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని మననం చేసుకుంటూ దాన్ని నిధిధ్యాసన ద్వారా ఆ జ్ఞానాన్ని, అదే పరమాత్మ తత్వాన్ని తన అనుభవంలోకి సాధనల ద్వారా తెచ్చుకోవాలి. జ్ఞానాన్ని పొందాలన్నా, నిరాకార నిర్గుణ పరమాత్మ తత్వాన్ని ధ్యాన యోగంలో ఉపాసన చేయాలన్నా ఈ సత్వగుణంలోనే సాధ్యమవుతుంది. ఇంతవరకు మనకు అర్థమైంది. ఇంతవరకు మనం చెప్పుకున్నది మనకు అర్థమైంది. అలా ధ్యానిస్తూ మనస్సు కాస్త నిర్విషయమే కావాలి. నిర్విషయం, ఏ విషయము కూడా మనస్సులో ఉండకూడదు. నిర్విషయం అంటే ఒక్క ఆలోచన కూడా లేకుండా ఉండటం. ఆలోచనలన్నీ ఆగిపోవాలి. ఎటువంటి సంకల్పాలు ఏమీ లేని నిర్వికల్ప స్థితికి రావాలి. దీన్నే సమాధి అంటారు. సమాధి అంటే 2 రకాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం మనం. సమబుద్ధి, ధి అంటే బుద్ధి. ఏది చూసినా ఎవరిని చూసినా అందరిలో పరమాత్మని చూడటం, అది సమాధి. అది ఒక అర్థం. ఇప్పుడు సమాధి అంటే ఒక్క సంకల్పం గాని, ఒక్క ఆలోచన గాని ఏమీ లేకుండా, అసలు ఈ దేహం నేనున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను, ఆ ఆలోచన కూడా లేకుండా ఉంది. ఇప్పుడు నాకు ఏ ఆలోచన లేదు, అది ఒక ఆలోచనే, అది కూడా లేకుండా ఉండటమే సమాధి. ఇది రెండో అర్థం. ఆ స్థితి రావాలి. మరి ఇలాంటి స్థితి కలగటానికి ఇప్పుడు మంచిది అనుకున్న సత్వగుణం అడ్డొస్తుంది. సత్వగుణం జ్ఞానాన్ని కలిగి ఆనందాన్ని ఇస్తుంది. చూస్తూ దీన్ని మనం వదులుకోలేము. మంచిది కదా, ఏదైనా మంచి వస్తువులు వదులుకోవాలంటే మనం కూడా ఇష్టపడం కదా, వదులుకోలేము. ఇప్పటి వరకు ధ్యానం చేసే నేను, ధ్యేయ వస్తువైన పరమాత్మ, చేసే ధ్యానం, ఈ 3 వేరువేరుగా ఉన్నాయి. చేసే నేను, పరమాత్మ, ధ్యానం 3 వేరువేరుగా ఉన్నాయి. అంటే ఇవి త్రిపుటి అంటాం వీటిని. మనస్సు సత్వగుణంలో ఉన్నంత వరకు ఈ 3 ఉంటాయి. చేసే నేనుంటాను, చేసే ధ్యానం ఉంటుంది. దేని గురించి? పరమాత్మ గురించి చేస్తున్నాం కదా, ఆ పరమాత్మ కూడా ఉంటుంది. మరి ఆ 3 ఉంటే ఎంతకాలమైనా మనకి అనుభూతి రాదు. అందుకని సత్వగుణం కూడా అంతమైతేనే మనస్సు ఆ మూడిటిని, అంటే త్రిపుటిని అంతం చేస్తుంది. 3 గుణాలని, అంటే రజోగుణం, తమోగుణం, సత్వగుణం,
ఆ 3 గుణాలకి అతీతమైపోతుంది. ఇంక ఉండవు. మనస్సు కూడా అప్పుడే అంతమైపోతుంది. 3 గుణాలతో పాటు, త్రిపుటితో పాటు మనస్సు కూడా ఆత్మలో కలిసిపోతుంది, అంతమైపోతుంది. అంటే నేను అనబడే అహంకారం పూర్తిగా అంతమైపోతుంది. నేనే మనస్సు. నేను నేను అనే అహంకారమే మనస్సు. అది కూడా అహంకారం కూడా అంతమైపోతుంది. ఈ సమయంలో అహంకారంతో పాటు చేసే సాధన కూడా అంతమైపోతుంది. ఇప్పటి వరకు సాధన చేశాం. నేను పరమాత్మని, ఇది దేహం నేను తెచ్చుకున్నది, రకరకాల సాధనలు చేశాం. సాక్షి భావన సాధన, రకరకాలైన సాధనలు. ఇప్పుడు ఆ సాధనలు కూడా అంతమైపోతుంది. అన్ని ఇంకా ఏమీ లేని స్థితి అన్నమాట. ఇక నేను అనే భావన ఉన్నంతసేపే సాధన ఉంటుంది. అహంకారం అహంకారం అంటే అదేదో కూడంది కాదు. నేను అనే భావన ఉన్నంతసేపు సాధన కొనసాగుతూ ఉంటుంది. అసలు నేనే లేకపోతే ఈ ధ్యానం అనేది ఎక్కడ ఉంటుంది? నేను పూర్తిగా అంతమైపోతే ధ్యానం కూడా ఉండదు. అంటే సమాధి స్థితి ఎక్కడుందో అక్కడ అన్ని పరమాత్మలో అంతమై పరమాత్మ ఒక్కటే మిగులుతుంది. మొత్తం అన్ని అందులో అంతమైపోతాయి, కలిసిపోతాయి. నేను అనే అహంకారం కలిసిపోతుంది, సాధన కలిసిపోతుంది, 3 గుణాలు కలిసిపోతాయి, త్రిపుటి ధ్యానం చేస్తున్నాను అనే భావన, పరమాత్మ, ఇది ధ్యానం, ఇలాంటి త్రిపుటి మొత్తం అన్ని అందులో కలిసిపోతాయి. అంటే పైకి రావు ఇంకా. ఇప్పుడు పరమాత్మ ఒక్కటే మిగులుతుంది. ఇప్పుడు ఇంకా జీవభావం లేదు. నేను జీవుడిని, ఇది దేహం అనే భావన లేదు. ఉన్నది ఒక్కటే, అదే ఆత్మానుభూతి, అదే ఆత్మ సాక్షాత్కారం, అదే మోక్షం, అదే జీవన్ముక్తి. ఈ అనుభూతికి, ఆత్మానుభూతికి అడ్డు వచ్చే సత్వగుణాన్ని తొలగించుకోవాలి. ఈ ఒక్కటి తొలగిపోతే ఈ అనుభూతి కలుగుతుంది. మరి అదే ఆత్మకు అడ్డు వస్తున్న హిరణ్మయేన పాత్ర. మనం ఈ ఆత్మకి దగ్గరగా అవటానికి మనకు అడ్డం వచ్చేది, ఆత్మకు అడ్డంగా ఉన్నది మనకేను హిరణ్మయేన పాత్ర. అదే ఈ పాత్రే సత్యస్య ముఖం అపిహితం. పరమాత్మ ముఖాన్ని కప్పి ఉంచింది. బంగారు పాత్రని ఎందుకంటున్నారంటే, రాగి పాత్ర, ఇత్తడి పాత్ర, మట్టి పాత్ర ఎందుకు అనలేదు? వీటికి ఏం ఆకర్షణలు ఉంటాయి? రాగి, ఇనము, మట్టి, వీటికేవి ఆకర్షణలు ఉండవు. అదే బంగారం అయితే ఎంతో ఆకర్షణీయమైంది. అంటే సామాన్యుల్నే కాదు, గొప్ప గొప్ప పండితులు, సర్వసంగ పరిత్యాగులను కూడా వలలో వేసుకునేంత ఆకర్షణ బంగారానికి మాత్రమే ఉంది కదా. సాక్షాత్తు శ్రీరామచంద్రుని భార్య సీతామదేవి కూడా ఈ బంగారు ఆకర్షణలో చిక్కి కష్టాలు కొని తెచ్చుకుంది. అదే బంగారు లేడి. ఆమె పరమాత్మ కన్నా బంగారు లేడికే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. తన భక్త పరమాత్మను తెలుసును, కానీ పరమాత్మని ఆ బంగారు లేడి తెచ్చిపెట్టమంటుంది. భర్తని దానికోసం పంపింది. భగవంతుడి కన్నా బంగారానికి విలువ ఇవ్వటంతో భగవంతుడికి దూరమైంది. ఈ కాంటెస్ట్ ఇక్కడ చక్కగా అర్థం చేసుకోవచ్చు. తన భర్త భగవంతుడని తెలుసు, కానీ బంగారు లేడి యొక్క ఆకర్షణ చూసి ఆ భగవంతుడినే అది తీసుకురమ్మనమని పంపిస్తుంది. అక్కడ భగవంతుడికి దూరం అయిపోయింది, అనేకమైన కష్టాలు అనుభవించింది. కాబట్టి ఎంతటి వాళ్ళైనా సరే ఈ ఆకర్షణ నుంచి తప్పించుకోవటం చాలా చాలా కష్టం. సత్వగుణం కూడా ఇంతటి ఆకర్షణ కలిగిందే బంగారంలాగా. అందుకే దీన్ని బంగారు పాత్రతో పోల్చారు. సత్వం సుఖే సంజయతి, ఇది భగవద్గీతలో చెప్పారు. సత్వం సుఖాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, సుఖము ఇస్తుంది, జ్ఞానము ఇస్తుంది. ధర్మ కార్యాలు, దైవ కార్యాలు, పరోపకారం, లోక కళ్యాణం, త్యాగం చెయ్యాలనిపించే గుణమే సత్వగుణం. అంటే మంచి గుణం కూడా ఆత్మ సాక్షాత్కారానికి అడ్డమే. ఇప్పటి వరకు చేసే మంచి పనులన్నీ సత్వగుణంలో చేస్తాం, ఇప్పుడు అది కూడా అడ్డం వస్తుంది. కాబట్టి సత్యస్య ముఖం అపిహితం అని చెప్పారు. దీన్ని కూడా వదిల్చుకుంటేనే, ఈ సత్వగుణాన్ని కూడా సంపూర్ణంగా వదిల్చుకుంటేనే చివరి సంస్కారపు పొర తొలగిపోతుంది, ఆఖరి పొర ఊడిపోతుంది. ఇది అడ్డం వచ్చింది ఈ పొర. ఈ మోక్ష ప్రాప్తి అప్పుడు కలుగుతుంది. కాబట్టి సత్వగుణం మంచిదే అయినా దాన్ని కూడా తొలగించుకోక తప్పదు. సత్య ధర్మాయ దృష్టే, సత్యాన్నే ధర్మంగా కలిగిన జీవుడు అయిన నేను నిజంగా
మానవులై పుట్టిన మనందరికీ ఒక ధర్మం ఉంది. మనం నెరవేర్చుకోవాల్సిన కర్తవ్యం ఒకటి ఉంది. ఏంటా ధర్మం? ఏంటా కర్తవ్యం? మనకి సత్య దర్శనం. మనందరికీ ఉన్న ధర్మం, కర్తవ్యం ఏంటి అంటే సత్య దర్శనం. అదే పరమాత్మ దర్శనం. అదే మానవుడిగా పుట్టిన అందరికీ కూడా వాళ్ళు నిర్వహించుకోవాల్సిన, చివరికి చేరుకోవాల్సిన మార్గం సత్య దర్శనం. అదే పరమాత్మ దర్శనం. అదే ఆత్మ సాక్షాత్కారం, అంటే మోక్షాన్ని పొందటం. ఇది మానవులందరమైన మనందరి యొక్క ధర్మం. ఇది నా ధర్మం, ఇది నా జీవధర్మం. ఇలాంటి ధర్మాన్ని కలిగిన నేను కూడా సత్యం యొక్క దర్శనం చేసుకోవాలి. మరి సత్య దర్శనం చేసుకోవాలి కదా నేను కూడా. మరి నా ధర్మం కదా, మోక్షాన్ని పొందటం నా హక్కు, ధర్మం. మరి దాన్ని సాధించాలి కదా. కానీ ఆయన ముఖం కప్పివేయబడి ఉంది. దేంతో? హిరణ్మయైన పాత్ర, బంగారు పాత్రతో కప్పబడింది. అంటే ఇక్కడ బంగారు పాత్ర అంటే సత్వగుణం. ఈ సత్వగుణం అడ్డం వచ్చేసింది పరమాత్మకి మనకి మధ్యలో, అడ్డుగా పొరలాగా సత్వగుణం అడ్డొచ్చింది. మరి ఈ అడ్డు తొలగితే కదా నాకు దర్శనమయ్యేది. దాన్ని ఎలా తొలగించుకోవాలి? ఎలా తొలగించుకోవాలి? ఎలా తొలగించుకోవాలి? అన్ని బానే ఉన్నాయి. కరెక్ట్ గా ఇప్పుడు నాకు దర్శనం అనే టైంకి బంగారు పాత్రలాగా ఈ సత్యం, ఈ సత్వగుణం అడ్డం వచ్చేసింది. ఎలా ఎలా? ఇంతవరకు తమో గుణాన్ని, రజోగుణాన్ని నేను తొలగించుకున్నా, ప్రయత్నం చేసి తొలగించుకున్నాను. సత్వగుణాన్ని పట్టుకుని ఈ పొరలు రెండు, తమోగుణ పొర, రజోగుణ పొర, ఆ రెండిటిని చాలా సాధనలు చేసి తొలగించుకున్నాం. మరి సత్వగుణాన్ని తొలగించుకోవాలంటే ఎవరిని పట్టుకోవాలి? నా వల్ల సాధ్యం కావట్లేదు. దేనిని పట్టుకోవాలి? ఎవరి సాయం పొందాలి? ఎవరైతే ఈ మనస్సుని పోషిస్తున్నారో వాళ్ళని పట్టుకోవాలి. నా మనస్సును ఎవరు పోషిస్తున్నారు? ఓ పోషకుడా, ఎవరు పోషిస్తున్నారు? వాళ్ళని పట్టుకోవాలి. ఆయన్నే పూషన్ అని పిలువబడుతున్నాడు. ఇక్కడ ఆయనే సూర్య భగవాన్. ఆ పూషన్ ఎవరో కాదు, సూర్య భగవానుడు. ప్రత్యక్ష సాక్షి, ప్రత్యక్ష దైవం. అందరికీ వెలుగును ప్రసాదించేవాడు, అందరినీ పోషించేవాడు. మరి ఆయనకు ఆ శక్తి ఎక్కడిది? ఆయనలో అంతర్యామగా ఉన్న పరమాత్మ. అది కూడా ఆయన సొంత శక్తి ఏం కాదు, ఆయనలో కూడా పరమాత్మ శక్తి. కాబట్టి మనం ప్రార్థన బాహ్యంగా సూర్యుడికి అయినా అంతరంగా మాత్రం పరమాత్మకి. సూర్యుడికి ప్రార్థన చేస్తున్నట్లు అనిపించినా అందులోని పరమాత్మకే ప్రార్థిస్తున్నాం. అయితే అందరూ సూర్యుడిని ప్రార్థించాలా? ఆహా, మీ ఉపాసనా దేవత ఎవరైతే వాళ్ళనైనా ప్రార్థించవచ్చు. మనకెవరు ఉపాసనా దేవతలు లేరు, విన్నారా? ఎవరూ లేరు. కాబట్టి సూర్యుడిని ప్రార్థించవచ్చు, అందులో ప్రత్యక్ష దైవం కదా. అది మనం ఇక్కడ సూర్యోపనిషత్తులో కూడా మనం ఏం చెప్పుకున్నాం? సూర్యునిలోని శక్తి కూడా పరమాత్మదే, అది పరమాత్మే అంటూ. ఇక్కడ సూర్యుడినే ఎందుకు చెప్పారు అంటే, ఈ ఉపనిషత్తు శుక్ల యజుర్వేదంలోది. దీనికి యాజ్ఞవల్క మహర్షికి సూర్యుడు ఉపదేశించాడు. కాబట్టి సూర్యుడు ఇందులో ఉపాస్య దేవత. యాజ్ఞవల్క మహర్షికి గురువు సూర్యుడు, ఉపాస్య దేవత. అందుకని ఆయనకి విన్నపం, తన గురువుని అడుగుతున్నాడు అనమాట. ఏమని? పూషన్, ఓ పోషకుడా, ఆత్మని కప్పి ఉంచిన సత్వగుణం అనే బంగారు పాత్రని నువ్వే తొలగించు. మిగిలిన రెండు పొరలు నేను తొలగించుకున్నాను. మరి దీనిని తొలగించుకోవటానికి నేను అసమర్థుణ్ణి, అంటే నా వల్ల అవటంలా సత్వగుణం తొలగించుకోవటం. నేను అర్థించడం తప్ప ఇంకేమీ చెయ్యలేదు. అందుకే అని ప్రార్థించాలి. అలా నువ్వు నీ ఉపాస్య దేవతని ప్రార్థించి నువ్వు తొలగించు, నాకు చేత కావట్లా, గజేంద్రుడిలాగా అనమాట. లా ఒక్కింత లేదు ధైర్యం విలువలంబయ్యే చదువుకున్నాం కదా. పరమాత్మ నా వల్ల చేత కావటల్లా, అది నువ్వే అని ఎప్పుడైతే పరమాత్మని ప్రార్థించటం, ఆక్రోశించటం, కేక వేయటం, సంపూర్ణ శరణాగతితో కేక వేయాలి. ఇదే భగవంతుడికి చేసుకునే చిట్ట చివరి విన్నపం, ఇదే ఆఖరి విన్నపం. ఇంకేం కోరికలు లేవు. ఆ బంగారు పాత్రని అంటే సత్వగుణాన్ని తొలగించుకోమని చేసే ఆఖరి కేక. ఇదే జీవభావం తొలగించుకోవటానికి జీవుడు చేసే చిట్ట చివరి కేక. ఇదే జీవుని చావు కేక. ఇది చావు కేక అంటే చనిపోవటం కాదు,
చావు అనే మాటకు అర్థం మార్పు. ఆ మార్పు కోసం వేసే కేక. ఇదే ధ్యాన పరాకాష్ఠ దశలో సమాధి దశలో వేసే చావు కేక. ఇదే సత్యం సత్యాతీత స్థితికి చేరే పరిణామ దశలోని కేక. ఇదే త్రిగుణాతీత స్థితి. 3 గుణాలకు, తమో గుణం, రజోగుణం, సత్వగుణాలకు అతీతమయ్యే స్థితి. ఇక్కడే మనస్సు అంతమయ్యే స్థితి, జీవభావం అంతరించిపోయే స్థితి ఇదే. మానవ జన్మ సార్థకం కాబోయే స్థితి కూడా ఇదే. సమస్త కర్మ బంధనాల నుంచి విడుదల పొందే స్థితి కూడా ఇదే. దీనినే జీవన్ముక్త స్థితి. మరి ఎన్నో జన్మల నుంచి మనం చేస్తున్న సాధనలు సిద్ధించే స్థితి కూడా ఇప్పుడే. ధ్యాన పరాకాష్ఠ దశలో అంటే నిర్వికల్ప సమాధి స్థితిలో జీవుడు వేసే ఈ కేకతో ఉపాస్య దేవత కరుణించి సత్వగుణం అనే చివరి తొడుగును, ఆకర్షణలతో కూడిన హిరణ్మయైన పాత్రను, జీవుడు యొక్క జీవభావాన్ని తొలగించాడు. మరి అంత గట్టిగా చెప్పినప్పుడు, అడిగినప్పుడు, అంత గట్టిగా ఆక్రోశించినప్పుడు మరి ఆ ఉపాస్య దేవత తొలగించాడా? తొలగించాడు. ఇప్పుడు ఆత్మని కప్పి ఉంచిన అడ్డు కాస్త, ఆ సత్వగుణం కాస్త తొలగిపోయింది. అద్భుతమైన దర్శనం. ఎప్పుడైతే తొలగిపోయిందో అప్పుడైంది దర్శనం. ఏంటది? మాటలకందని అనుభూతి. అక్కడ దృశ్యం చూడగానే హృదయం జల్లుమంది. కళ్ళతో చూడలేని దృశ్యం, అసలు మనస్సుతో ఆలోచించడానికి కూడా వీల్లేని దృశ్యం, బుద్ధితో విచారణకి అందని దృశ్యం. ఏముంది అక్కడ? అక్కడ పుల్ స్టాప్ పెట్టారు. ఏముంది అక్కడ? 16వ మంత్రం చూడు. సత్వగుణాన్ని తొలగించగానే అక్కడ అసలు ఏం కనిపించింది సాధకుడికి? ఎవరు కనిపించారు? ఏమైంది? బంగారు పాత్ర తొలగిపోయింది, సత్వగుణం తొలగిపోయింది. వెంటనే అసలు మాటలకు అందని స్థితి ఏర్పడింది. ఏమైంది అక్కడ? 16 పూషణ్ణే కర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మిన్ సమూహ తేజో యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామియో సావసౌ పురుష సోహమస్మి. ఓ పోషకుడా అంటే సూర్యుడా, ఇక్కడ అద్వితీయమైన ఓ ఋషి, అంతటిని నియమించేవాడా, శాసకుడా, సర్వాన్ని స్వీకరించేవాడా, బుద్ధిని ప్రేరేపించేవాడా, ప్రజాపతి కుమారుడైన సూర్య భగవానుడా, నీ తీక్షణమైన కిరణాలను ఉపసంహరించు, నీ తేజస్సునంతటినీ ఒక్క చోటకి చేర్చు. ఆహా, నీ యొక్క మంగళప్రదమైన రూపం ఏదైతే ఉందో అట్టి రూపాన్ని నేను చూస్తున్నాను. అదిగదిగో అక్కడుండే పురుషుడు ఎవరో కాదు, అతడు నేనే అయి ఉన్నాను అంటూ ధ్యాన పరాకాష్ఠ దశలో, నిర్వికల్ప సమాధి దశలో సత్వగుణం అనే చివరి సంస్కారపు పొరని, ఆకర్షణతో కూడిన హిరణ్మయ పాత్రను తొలగించమని ఉపాస్య దేవత అయిన సూర్య భగవాను ప్రార్థించడం జరిగింది. విన్నపం చేసుకోవటం జరిగింది. చివరి చావు కేక వేయటం జరిగింది. వినయంతో కూడిన ఆ ప్రార్థన, ఆ కేక కారణంగా ఉపాస్య దేవత అయిన సూర్య భగవానుడు తన ప్రచండ కిరణాలతో ఆ చివరి అహంకారపు పొర, అదే సత్వగుణం అనే చివరి సంస్కారపు పొర, బంగారు పాత్ర అనే ఆ తొడుగు, దాన్ని తొలగించటం జరిగింది. కళ్ళు మిరుమిట్లు గొల్పే అద్భుత దృశ్యం. దాన్ని ఈ కళ్ళు చూడలేకపోతున్నాయి. కారణం, ఆ సూర్యకిరణాలే అడ్డం వస్తున్నాయి. అహంకారపు పొరను కరిగించడానికి సూర్య భగవానుడు అక్కడికి రాగానే ఆయన ప్రచండ కిరణాల ధాటికి ఆ పొర కాస్త కరిగిపోయింది. ఆ తొడుగు, బంగారు తొడుగు కాస్త తొలగిపోయింది. అయితే ఇప్పుడు ఆ సూర్యకిరణాలే అడ్డుగా ఉన్నాయి. సూర్యకిరణాలు అడ్డం వచ్చాయి. ఆ కిరణాల ధాటికి అక్కడ ఏమీ చూడలేకపోతున్నాడు. అక్కడ ఏముందో చూడాలంటే ఆ సూర్యకిరణాల అడ్డు కూడా తొలగిపోవాలి. అవి తొలగితే తప్ప అక్కడ అద్భుత దృశ్యాన్ని దర్శించే వీలు లేదు. అందుకే సూర్య భగవానుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? పూషన్, ఓ పోషకుడా, సమస్తమైన ప్రాణులకు వెలుగునిచ్చి ప్రాణులకు జీవించే అవకాశం కల్పించిన వాడా, సముద్రపు నీటిని
నీ కిరణాలతో వేడెక్కించి మళ్ళీ వాటిని స్వీకరించి మరలా ప్రాణులకు వర్ష రూపంలో ఇచ్చి దాహం తీర్చేవాడా? నీ కిరణాలతో వృక్షాలను పోషించి సర్వ ప్రాణులకు ఆహారాన్ని ఫలాలను ఇప్పించేవాడా ఓ సూర్యుడా, ఓ పూషణ్. ఏకర్షే, ఏకమైన ఋషి, అద్వితీయమైన ఋషి. ఋషి అంటే సర్వము తెలిసినవాడు. ఋషి అనే పదానికి అర్థం సర్వం తెలిసినవాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసినవాడు. మరి లోకంలో చాలా మంది ఋషులున్నారు కదా. ఏకమైన ఋషి అంటే అలాంటి వాడు ఇంకొకడు లేడు. నీలాంటి ఇంకొక ఋషి ఎవ్వరూ లేడు కదా. అవును, ఋషులంతా ఆ పరమాత్మ యొక్క చైతన్యంతో సర్వజ్ఞులైపోయారు. మరి సూర్య భగవాన్లో అంతర్యామిగా ఉన్న పరమాత్మ ఎవరి యొక్క సహాయ సహకారాలతో పని లేకుండానే మరి ఆయన సర్వజ్ఞుడే కదా. ఆయన సర్వజ్ఞుడు కదా పరమాత్మ, స్వయం శక్తి సంపన్నుడు. కాబట్టి అలాంటి వాడు ఇంకొకడు లేడు. అందుకే అద్వితీయుడు, ఓ ఏకర్షే అంటాం. కారణం అదనమాట. ఇంకా ఆయన్ని మించింది, పరమాత్మని మించింది ఎవ్వరూ లేరు. ఆయనే సర్వజ్ఞుడు. యమ, యమ అంటే యముడు కాదు. యమ అంటే నియామకుడు, శాసకుడు. అన్నిటినీ నియమించేవాడు, అన్నిటినీ శాసించేవాడు. వీటిని శాసిస్తాడు? అన్ని గ్రహాలు ఉపగ్రహాలని నియమించేవాడు, శాసించేవాడు. ఈ విశ్వాన్ని శాసించేవాడు ఆ పరమాత్మే. ఏ గ్రహం ఎంత వేగంతో ఎక్కడ ఎలా తిరగాలో ఆయనే శాసించాడు. ఈ భూమి మీద ఉన్న ప్రాణికోట్లన్నీ ఎలా జీవించాలో నిర్దేశించిన వాడు ఆ పరమాత్మే. కాబట్టి ఆ పరమాత్మే నియామకుడు. సూర్య, సూర్య అనే పదానికి ఇంకొక వ్యుత్పత్తి అర్థం స్వీకరించేవాడు. సూర్య అనే పదానికి అర్థం స్వీకరించేవాడు, ప్రేరేపించేవాడు అని అర్థం. అంటే మన నమస్కారాలు, మన నిర్మల మనస్సును స్వీకరించేది ఆయనే. అందుకే ఆయన సూర్యుడు. అలాగే ప్రాణికోట్ల యొక్క అందరి బుద్ధులు మనస్సులు ప్రేరేపించేవాడు కూడా ఆయనే. నమస్కారాలు ప్రార్థనలు స్వీకరించేవాడు, ప్రేరేపించేవాడు ఆయనే. అందుకే ఆయన్ని సూర్య అని పిలవడు. ఆ తర్వాత ప్రాజాపత్య, ప్రజాపతి కుమారుడా అంటే కనిపించే సూర్యుడు ప్రజాపతి కుమారుడు. ప్రజలను పాలించే పతి ఆ పరమాత్మ. ప్రజాపతి, ప్రజలకు పరిపాలన చేసేవాడు ఆ పతే ఆ పరమాత్మ. మరి ఆ పరమాత్మే కదా సృష్టించేవాడు, పాలించేవాడు, లయం చేసేవాడు. మూడు చేసేది మూడు రూపాల్లో ఉన్న పరమాత్మే. అంటే బ్రహ్మదేవుడుగా, ప్రజాపతి బ్రహ్మదేవుడుగా పరమాత్మ, విష్ణుమూర్తిగా పరమాత్మే, లయం చేసే రుద్రునిగా శివునిగా కూడా పరమాత్మే. ప్రజలను పాలించటానికి ఒక కర్మ నియమాన్ని, కర్మ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసి దాని ప్రకారం సర్వ ప్రాణులని పరిపాలిస్తున్నాడు. ఆయన దేనికైనా సమర్థుడే. ఇలా పైకి సూర్య భగవానుణ్ణి సంబోధిస్తూ సర్వాంతర్యామి అయిన పరమాత్మని వేడుకుంటున్నాడు. ఏమని అంటే సూర్యుడిని పైకి వేడుకుంటున్నట్లుగా కనిపిస్తున్నా కూడా సూర్యునిలోని శక్తి పరమాత్మ చైతన్యం. ఆ చైతన్యాన్ని, ఎందుకంటే తన గురువు సూర్యుడు, సూర్యుడిని ప్రార్థిస్తున్నట్లుగా ఉంటుంది, కానీ సూర్యునిలోని శక్తి అని పరమాత్మ. రస్మిన్ వ్యూహ, నీ తీక్షణమైన కిరణాలను తొలగించు. ఎందుకు తొలగించాలి? ఇంతకుముందు పరమాత్మను దర్శించటానికి అహంకారపు పొర, అదే సత్వగుణం అనే తొడుగు, బంగారు పాత్ర అడ్డం వచ్చింది కదా, ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం. దాన్ని తొలగించాలంటే ఉపాస్య దేవత అయిన నిన్ను ప్రార్థించాలి. నాకు రావట్లా, నువ్వు తప్ప నాకు ఇది తీసేవాళ్ళు ఎవ్వరూ లేరు. నీ ప్రచండ కిరణాలతో ఆ తెరను కాస్త తొలగించావు, బానే ఉంది. కానీ ఇప్పుడు నీ కిరణాలే నాకు అడ్డుగా ఉంది. ఆ తెర అయితే తొలగించావు, కానీ నీ కిరణాలు ఇప్పుడు నాకు అడ్డొస్తున్నాయి. కాబట్టి వాటిని తొలగించు. మరి ఎవరికిన్నది శక్తి? ఆ శక్తి కూడా నీకే ఉంది. అందుకే విన్నపం. ఇలా ప్రార్థించగానే సూర్య భగవానుడు తన ప్రచండ కిరణాలను ఉపసంహరించాడు, తొలగించాడు. అలా తొలగించటంతో సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, ఆ సూర్యునికే అంతటి కాంతినిచ్చిన
కోటి సూర్య సమప్రభా తేజుడు. కోటి సూర్య, ఒక్క సూర్యుడికి శక్తినిచ్చే కోటి సూర్యుల తేజస్సున్న పరమాత్మ అద్భుత రూపంతో దర్శనమిస్తున్నాడు. అయితే ఆ రూపాన్ని మనం చూడగలమా? చూడలేం. ఎందుకుని? ఆ సూర్యకిరణాలనే చూడలేని మనం ఆ సూర్యుడికి అంతటి శక్తినిచ్చిన కోటి సూర్య సమప్రభా విరసితమైన పరమాత్మ యొక్క దివ్య తేజస్సును, సర్వత్రా బ్రహ్మాండమంతా వ్యాపించిన ఆయన యొక్క దివ్య తేజస్సుని మనం ఎలా చూడగలం? ఒక్క సూర్యుడినే చూడలేనప్పుడు కోటి సూర్యుల కాంతి ఎలా చూడగలుగుతాం? అందుకే ఆ సర్వవ్యాపక పరమాత్మకే చివరి ప్రార్థన, ఆఖరి ప్రార్థన. ఇదే చిట్ట చివరి వినతి. ఏమని? సమూహ తేజ, సర్వత్రా వ్యాపించి ఉన్న నీ తేజస్సుని ఒక్క చోటకి చేర్చు. అంతటా వ్యాపించి ఉన్న నీ తేజస్సుని ఒక్క చోటకి చేర్చు. నేను చూడటానికి వీలయ్యేటట్లుగా నీ రూపాన్ని సమూహపరచు, ఒకే చోట కలిగించు. ఆ ప్రార్థనతో పరమాత్మ తన తేజస్సునంతటినీ ఒక్క చోటకి చేర్చాడు. చూడటానికి వీలైన రూపం ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఆ అద్భుత రూపాన్ని ఆనందంతో చూస్తున్నాడు, పరవశంతో చూస్తున్నాడు. ఎలా ఉంది ఆ రూపం? భయంకరమైన రూపమా? కాదు. భయంకరమైన రూపం కాదు. పురుసభలో చూపించిన విశ్వరూపమా? కానే కాదు. అర్జునుడు కూడా చూడలేక భయపడిపోయినా కురుక్షేత్ర యుద్ధ భూమిలో చూపిన విశ్వరూపమా? 11వ అధ్యాయంలో వస్తుంది. ఇంకా మనకి రాలేదు, 11వ అధ్యాయంలో వస్తున్నప్పుడు. పోనీ ఆ రూపమా? అది కాదు. నాలుకలన్నీ బయటకు చాపి భయంకరమైన అగ్నికీలలు వెలుగొక్కుతున్న క్రోధ రూపమా? ఆహా, అది కూడా కాదు. ఇది భగవంతుని యొక్క కళ్యాణతమం రూపం, మంగళప్రదమైన రూపం, శాంతమైన రూపం, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం, చూసిన తర్వాత కళ్ళు తిప్పాలనిపించని రూపం, శుభప్రదమైన రూపం, అద్వితీయమైన దివ్య మోహన రూపం, ప్రసన్నమైన రూపం. అదిగో అట్టి నీ రూపాన్ని చూస్తున్నాను. తత్తే పశ్యామి, అలాంటి నీ రూపాన్ని నేను చూస్తున్నాను. మంగళప్రదం, శుభప్రదం, కళ్యాణప్రదమైన దివ్యమోహనమైన ఆ భగవంతుని దర్శనం లభించింది. పరమాత్మ సాక్షాత్కారం లభించింది. ఎలా ఉన్నాడు పరమాత్మ? వర్ణించగలమా? ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడో ఎవరో చెప్పగలరా? ఎవరూ చెప్పలేరు. అసౌ అసౌ పురుష సోహమస్మి. అదిగదిగో ఆ పురుషుడు ఎవరో నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. అక్కడ కనిపించే ఆ దివ్య పురుషుడు ఎవరో కాదు. మరి ఎవరు? ఆ పురుషుడు నేనే. ఆ పురుషుడు ఎవరో కాదు, ఆ పురుషుడు నేనే. నాకన్నా వేరుగా మరెవ్వరూ లేరు. అసలు అంతటా ఉన్నది నేనే. నేను తప్ప మరేమీ రెండోది లేదు. ఇంతకాలం మిథ్య అయిన శరీరాన్ని చూసి ఇది నేననుకున్నాను. మనోబుద్ధులు ఇవన్నీ నేననుకున్నాను. అవి ఏవి నేను కాదు. నేను వాటన్నిటికీ వేరుగా సత్యంగా ఉన్నవాడిని. ఇవన్నీ మిథ్యా రూపాలు. మిథ్య అంటే ఉన్నట్లుగా భ్రమించే రూపాలు. నేనే ఆత్మ, నేనే పరమాత్మ. ఇంతకాలం మిథ్యా రూపాలు చూసి అజ్ఞానంతో అవే నేను అనుకున్నాను. కానీ అంతటా ఉన్న ఏకైక సత్యమైన ఆ దివ్యమంగళ స్వరూపం అది నేనే. ధ్యానం యొక్క పరాకాష్ఠ దశలో అంటే నిర్వికల్ప సమాధి దశలో, త్రిపుటి అంతమైన దశలో పరమాత్మతో ఐక్యం చెందిన మహా అనుభవం ఇది. జీవ బ్రహ్మైక్య స్థితి ఇది. ఇప్పుడు ఇంతకాలం సాధన చేసిన సాధకుడు చేసిన సాధన రెండూ కూడా పరమాత్మలో అదృశ్యమైపోయాయి. ధ్యేయం ఝాత ధ్యానం. ధ్యేయం దేనికోసం చేస్తున్నాం? ధ్యాత ఎవరు? పరమాత్మ. చేసేది ధ్యానం. ఈ త్రిపుటి అనే మూడు ఏకమైపోయి ఆ ఏకమైన పరమాత్మ మిగిలింది. ఇప్పటి వరకు నేను జీవుణ్ణి అనుకున్న నేను ఆ పరమాత్మని దర్శించాలని ఒక ఉపాస్య దేవతని ఆరాధించి సాధనలు చేసి సమాధి నిష్టలో నిర్వికల్ప సమాధి స్థితిలో నిలిచాను. అలా చేయగా చేయగా నాలో జీవభావం కాస్త తొలగిపోయింది. ఇప్పుడు సాధన చేసే జీవుడు, చేసే సాధన, సాధ్య వస్తువైన పరమాత్మ అంతా ఒక్కటే అయిపోయింది. ఆ జీవుడు అంటే ఈశ్వరుడు, ఆ పరమాత్మ ఒక్కటే. జీవుడు ఈశ్వరుడు పరమాత్మ ఒక్కటే అయి
శుద్ధ చైతన్యం మాత్రమే మిగిలింది. అంతటా కలిసిపోయి ఒక్కటే మిగిలింది. అదే శుద్ధ చైతన్యం. దాంతో ఇంతవరకు నేను జీవభావంలో ఉండి సాధన చేసిన సాధకుడి జీవభావం తొలగటంతో ఇప్పుడు నాకు అర్థమైంది. అహం బ్రహ్మాస్మి అనే అనుభవం కలిగి పరమాత్మగా మిగిలిపోయాడు. అతడికి ఇక ఏ ప్రపంచము లేదు, జీవభావము లేదు. అహం బ్రహ్మాస్మి, సోహమస్మి అనే అనుభవం కలగటంతో సాధన పూర్తయింది. సాధకుడు కాస్త సిద్ధుడయ్యాడు, జీవుడు కాస్త దేవుడయ్యాడు, నరుడు నారాయణుడయ్యాడు, మానవుడు మాధవుడయ్యాడు. సమస్త కర్మ బంధనాల నుంచి విముక్తుడై జీవన్ముక్తుడైపోయాడు. నిర్వికల్ప సమాధిలో మనస్సు నాశనమైపోయినప్పుడు, మనస్సు త్రిగుణాతీతమైనప్పుడు ఈ మహా అనుభవం కలుగుతుంది. జీవుడు జీవన్ముక్తుడైనా, దేవుడే అయినా, సిద్ధి పొందినా మరి ఇంకా శరీరం మాత్రం అలాగే ఉంటుంది. అది ఏ ప్రారబ్ధ కర్మలు అనుభవించడానికి వచ్చిందో అవన్నీ అనుభవించేదాకా ఈ శరీరం రాలిపోదు. అంటే తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మలు అనుభవించడం, ఇక్కడి నుంచి తనే ఆడుకుంటాడు. ఇప్పటి వరకు జీవించిన జీవుడు ఈ సిద్ధుడైన తర్వాత ఇంకా ఈ శరీరాన్ని పట్టించుకోడు. అయితే సమస్త కర్మబంధనాల నుంచి విముక్తుడైన సిద్ధుడు కదరా ఇతడు. మరి ప్రారబ్ధ కర్మలను అనుభవించాలా? కర్లేదు. అనుభవించే మనస్సు నాశనమైపోయింది. కాబట్టి శరీరానికి ఏమి జరిగినా ఆ సిద్ధుడైన మహాత్ముడికి ఏమీ కాదు. ఆ శరీరంతో అతనికి ఏ సంబంధము లేదు. అతడు శరీరంతో ఏం చేసినా అతడు ఏమి చేసినట్లే కాదు, పరమాత్మ చేసినట్లే. అతడు నిరంతరం నా పరమాత్మగానే ఉంటాడు. కనుక అతడు ఈ శరీరం ద్వారా జరిగే పనుల వల్ల అతనికి సుఖము ఉండదు, సుఖ దుఃఖాలు ఏవి అతనికి అంటము. అతను ఎప్పుడు ఆత్మానందంలో బ్రహ్మానందంలో రమిస్తూ ఉంటాడు. ఏ మహాత్ముని శరీరం ఇలా ప్రవర్తిస్తుందనే విషయం దాని ప్రారంధాన్ని బట్టి, సమాజం యొక్క సమిష్టి ప్రారంధాన్ని బట్టి ఉంటుంది. అంటే ఆయన ఇంకా ఎంతకాలం జీవిస్తాడు అన్నది కేవలం ఆయన ప్రారంధమే కాదు, సమాజం యొక్క ప్రారంధం కూడా కలిసి ఉంటుంది. చివరికి ఎప్పుడో ఒకప్పుడు దాని ప్రారంధం తీరగానే అది రాలిపోతుంది. అది రాలిపోయిన తర్వాత మళ్ళీ వస్తుందా? ఆహా, రాదు. మళ్ళీ శరీరాన్ని తయారు చేసి పెట్టే జీవభావం లేదు, మనోబుద్ధులు లేవు, కర్మఫలాలు లేవు, వాసనలు లేవు. కనుక మళ్ళీ జన్మ లేదు. ఇదే జన్మరాహిత్యం. ఈ జీవన్ముక్తుడు దేహం వదిలిన తర్వాత విదేహముక్తుడవుతాడు. విదేహ, దేహాన్ని వదిలినవాడు, మళ్ళీ ఇంకా జన్మ లేదు. ఈ జీవన్ముక్తుడు శరీరాన్ని ఎలా వదులుతాడు? శరీరాన్ని వదిలే సమయంలో అతని అనుభూతి ఎలా ఉంటుంది? ఇది 17వ మంత్రంలో మనం సోమవారం చెప్పుకుందాం.